ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్స్ అమ్ముతున్న ఆధార్ సెంటర్ నిర్వాహకులను అరెస్టు చేశారు పోలీసులు. 5 లక్షలకు నకిలీ నివాస ధృవీకరణ పత్రం అమ్ముతున్నారని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు బోగస్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్టు చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల దందా సాగుతుంది. ఆ దందాపై పోలీసులు కట్టడి చేస్తున్నారు. అయితే ఎట్లా కట్టడి చేస్తున్నారు, ఏ విధంగా కట్టడి చేస్తున్నారు, అసలు ఈ దందాను ఎవరు ప్రారంభించారు, దీని వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగాల కోసం ఒక నకిలీ సర్టిఫికెట్ల దందా సాగుతుంది. ఆ దందా వెనుక ఎవరు ఉన్నారు? అంటే ఈ దందా అంటే అది ఏం ఆర్గనైజ్ అంత పెద్దగా ఆర్గనైజ్ లేదు. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఈ ఏజెన్సీస్ ఉంటుంది, అది ట్రైనింగ్ ఏజెన్సీస్ ఉంటుంది. సో వాళ్ళ ట్రైనింగ్ ఏజెన్సీస్ వాళ్ళే దట్ ఆ కొన్ని స్టేట్స్లో తక్కువ రిక్రూట్మెంట్ అవుతుంది. అక్కడ మార్క్స్ తక్కువ వస్తే కూడా మీకు రిక్రూట్మెంట్ ఈజీగా దొరుకుతుంది. అదే వాళ్ళ పట్టుకొని ఆ పిల్లలకి అంటే డివియేట్ చేసి వాళ్ళ ఇక్కడ లోకల్లో వచ్చి 2 months 3 months ఇక్కడ వచ్చి ఆ ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసి వాళ్ళు అట్లా జాబ్కి తీసుకుంటున్నారు. సో మనకి ఎస్బీ ఎంక్వైరీలో ఇది అన్నీ తెలిసింది. దాదాపు మనం 20 to 25 ఇట్లయిన ఎస్బీ ఎంక్వైరీస్ నెగిటివ్గా పంపడం జరిగింది. ఐటీబీపీ ఉండొచ్చు, సిఆర్పిఎఫ్ ఉండొచ్చు, సిఐఎస్ఎఫ్ ఉండొచ్చు. అండ్ దానిలో మనం ఆల్మోస్ట్ 7 to 8 క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. ఆ అన్ని క్రిమినల్ కేసెస్లో ఏమేమి అయినాయి, దానిలో వీళ్ళందరూ పిల్లలకి ఎవరికి ఐటీబీపీ ఇట్లాంటి ఫేక్ సర్టిఫికేట్ పెట్టిన వచ్చినాయంటే వాళ్ళందరికీ తీయడం జరిగింది. దీనిలో మనం దాదాపు అందరికీ పట్టుకొని కేసు చేసి జైలు కూడా పంపడం జరిగింది. కొంతమంది నిర్మల్లో, బెన్సాలో, లేకపోతే ఒక పర్సన్ ఢాబా ఓనర్ ఉంటే ఇక్కడ ఇచోడాలో అతను కూడా పంపడం జరిగింది. ఈరోజు ఒకటి సిరికొండలో అట్లయిన ఒక పర్సన్ ఎవరైనా ఆధార్ సెంటర్ నుంచి ఆధార్ నంబర్ మార్చుకున్నారు, అతనికి కూడా ఈరోజు జైలు పంపడం జరుగుతుంది. ఒక పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నారు, యూపీ చెందిన ఎవరైనా మాస్టర్ మైండ్ ఉన్నారు, త్వరగా అతను కూడా పట్టుకొని జైలు పంపిస్తాం. ప్రధానంగా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఆధార్ కార్డు తీసుకున్నారో అదేవిధంగా ఆర్మీలో ఉద్యోగం పొందారని చెప్తున్నారు, నిజమేనా సార్? అంటే మహారాష్ట్ర చెందిన పర్సన్ ఏం ఆధార్ అంటే ఎవరైనా వాళ్ళ ఆధార్ కార్డ్ చేంజ్ చేయగలుగుతారు. ఎవరైనా అంటే కొంత టైం ఈ జిల్లాలో వచ్చారు, వాళ్ళు అంటే యాజ్ పర్ రూల్స్ దే కెన్ చేంజ్ ఇట్. దానిలో ఏమీ అభ్యంతరం లేదు. బట్ దానికి రూల్స్ ఉంటాయి దట్ 1-2 సార్లు మీ మొత్తం లైఫ్ టైంలో మీరు చేంజ్ చేయగలుగుతారు మీ పర్మనెంట్ అడ్రస్. సో ఈ మహారాష్ట్ర చెందిన అంటే నాకు కూడా క్లారిటీ లేదు. వస్తే 100% మనం దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ దీనిలో ఏమైనా జాబ్ వాళ్ళు తీసుకున్నారో అది ఎస్బీ ఎంక్వైరీలో తెలిసింది, కేసెస్ అయినాయి, జైలుకి పంపించాము. నెక్స్ట్ కోర్టులో కూడా శిక్ష పడుతుంది, అది చూసుకుంటాము. ప్రధానంగా నకిలీ రెసిడెంట్ సర్టిఫికేట్తో ఆధార్ కార్డు తీసుకున్నారని చెప్తున్నారు. దీని వెనుక రెవెన్యూ అధికారుల హస్తం ఉందా? దానిలో మనం ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఐ థింక్ 2 months బ్యాక్ ఇట్లయిన ఒక కేసులో జైలు కూడా పంపడం జరిగింది. ఇది కాకుండా 2 ఆర్ఐలు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ వాళ్ళు తీసుకున్నారు. అది కలెక్టర్కి కూడా వాళ్ళపైన రిపోర్ట్ పంపడం జరిగింది. ఎవరైనా ఇట్లా చేస్తే 100% మనం కేసు నమోదు చేసి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఫర్ డిసిప్లినరీ యాక్షన్. అంటే ప్రధానంగా మీరు గతంలో ఇచ్చోడకు సంబంధించిన ఏదైతే ఆధార్ సెంటర్ ఉందో దానిపైన కేసులు నమోదు చేశారు, సీజ్ చేశారు. మళ్ళీ అదే సెంటర్ నుంచి ఈ అక్రమాల దందా సాగింది. అదేవిధంగా దీని వెనుక ఒక దాబాకి సంబంధించిన యజమాని ఉన్నారు. దీనికి ఏం సంబంధం? అంటే దానికి ఏం సంబంధం ఏం లేదు. అందరు వీళ్ళు డబ్బు కోసం చేశారు. ఆ ఢాబా అతను స్టార్టింగ్లో వీళ్ళకి కోఆర్డినేట్ చేసి బయట వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి ఈ ఆధార్ సెంటర్ దగ్గర తీసుకుపోయారు. మళ్ళీ ఆధార్ సెంటర్ అతను మళ్ళీ ఇట్లయినా క్రైమ్ చేశారు చేంజ్ చేసి. ఇప్పుడు మళ్ళీ త్వరగా ఇది కలెక్టర్ గారికి మనం పంపిస్తాము లెటర్ టు క్యాన్సల్ హిజ్ ఆధార్ కార్డ్ సెంటర్ అండ్ ఏమైనా మీ సేవా సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్ ఏమైనా నడిపిస్తున్నది బంద్ చేయమని చెప్తాము. ఒక్కొక్క సర్టిఫికేట్కు ఎంత వసూలు చేసినారు అనేది అంశం విచారణలో ఏమైనా బయటపడ్డదా సార్? అంటే దాదాపు వీళ్ళు ఒక్కొక్క క్యాండిడేట్ 4 to 6 lakhs ఇచ్చారు. బట్ దానిలో కొంత 4-5 మందికి పోయినాయి డబ్బులు. సో మన లోకల్ వాళ్ళు జస్ట్ 20 to 40,000 వాళ్ళు ఒక్కొక్క పర్సన్ తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్? అంటే దానిలో ఇప్పుడు ఎంక్వైరీలో అది తెలిసింది, ఒక్కటే పర్సన్ ఎవరైనా మనం జైలు పంపించాము అతను మాత్రమే ఇది కొంచెం 10-15,000 తీసుకొని ఇచ్చారు. అప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. మిగిలిన ఇప్పుడు ఏమైనా ఉంటే మనకి అది మిగిలిన అంటే 8 కేసెస్లో ఒకటే కేసులో ప్రూవ్ అయింది. మిగిలిన 7 కేసెస్లో ఎట్లా ప్రూవ్ అయితే మనం అట్లా ప్రొసీడ్ అవుతాము. అంటే మొత్తం ఇంకా ఏమైనా బాధితులు ఉంటే మీకు ఫిర్యాదు చేయాలి, ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతారా? అంటే 100% చేస్తాం. బట్ ఇది మన ఎస్బీ ఎంక్వైరీలో తెలుస్తుంది, ఇది బయట రాదు. సో మన ఎస్బీ ఎంక్వైరీలో వస్తే 100% చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే సర్టిఫికెట్ల దందా సాగుతుందో దందాపై పోలీసులు కఠినమైన చర్యలు చేపడుతున్నారు. ఎవ్వరు కూడా అక్రమంగా సర్టిఫికెట్లు తీసుకుంటే వారికి ఏదైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా ఆ ఉద్యోగాలు ఏదైతే బార్డర్లో కానీ ఆర్మీలో ఉద్యోగాలు ఎవరైతే పొందారో వాటిని తొలగించడానికి కూడా చర్యలు చేపడతామని పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.